విశాఖపట్నం ఋషికొండ మీద నిర్మించినటువంటి ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా ఉపయోగంలోకి తేవాలి అనే దాని మీద మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 ఎకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 ఎకర్స్ ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 ఎకర్స్ అనుకుంటే ఆ 9 ఎకర్స్లో 7 ఎకర్స్ సిఆర్జెడ్ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత సో ఇవాళ మళ్ళీ ఇంకొక సైడు గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అనేటువంటిది ఆల్టర్నేటివ్ చూసి ఎల్లుండి మళ్ళీ 2-3 ఆప్షన్స్ని స్టడీ చేసుకుని సర్వే చేసుకుని 28th మళ్ళీ ఒక ఆన్లైన్ మీటింగ్ అరేంజ్ చేసుకునే రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్లస్ ఇంకొక ఇన్నోవేటివ్గా కూడా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిలో ఇంకా ఒక 60,000 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. అంటే ఆ భవంతుల పైన. సో ఆ ఆప్షన్ని కూడా పరిశీలించమని అడిగాం. స్ట్రక్చరల్ స్టెబిలిటీతో పాటు ఇంకొక 2 floors వేసుకుంటే అక్కడే ఒక 100 rooms 150 rooms ఏమన్నా తీసుకురాగలిగితే సో అడిషనల్ ల్యాండ్ లేకపోయినా ఆ ఉన్న ల్యాండ్లోనే మనం ఒక బ్యూటిఫుల్ హోటల్ని క్రియేట్ చేయగలిగితే మొత్తం ఉపయోగంలోకి వస్తాయి.